పేషెంట్ స్టేజ్ని బట్టి థెరపీ కానీ సర్జరీ కానీ చేస్తూ ఉంటారు. అంటే ఈ పెరిటోనియల్ క్యాన్సర్లో ఏ స్టేజ్ వాళ్ళకి సర్జరీ చేయవలసి ఉంటుంది, ఏ స్టేజ్ వాళ్ళకి థెరపీస్ చేయవలసి ఉంటుంది? సో ప్రైమరీ పెరిటోనియల్ క్యాన్సర్ స్టేజెస్ డిఫరెంట్గా ఉంటాయి, సెకండరీ పెరిటోనియల్ క్యాన్సర్ స్టేజెస్ డిఫరెంట్ ఉంటాయి. ప్రైమరీ పెరిటోనియల్ క్యాన్సర్ అక్కడే మొదలవుతుంది కాబట్టి మీసోథీలియమలో అక్కడే మొదలవుతుంది కాబట్టి స్టేజ్ 1, 2, 3, 4 ఉంటాయి. బట్ మిగతా సెకండరీ క్యాన్సర్స్కి పెరిటోనియంకి వన్స్ స్ప్రెడ్ అయిందంటే టెక్నికల్లీ దాన్ని స్టేజ్ 4 అంటాం. బట్ స్టేజ్ 4 అనేది చాలా పెద్ద స్పెక్ట్రమ్ లాంటిది. చాలా తక్కువ డిసీజ్ను ఉన్నప్పుడు స్టేజ్ 4 అనొచ్చు, ఒక ఆర్గన్ స్ప్రెడ్ అయినప్పుడు. హై డిసీజ్ బర్డెన్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు స్టేజ్ 4 అంటాం. బట్ స్టేజ్ 4 అనేది యూనిక్ గ్రూప్ కాదనమాట, హోమోజీనస్ గ్రూప్ కాదు, హెట్రోజీనస్, చాలా రకాలుగా ఉంటాయి. సో సెకండరీ క్యాన్సర్స్లో అన్ని క్యాన్సర్స్లో పెరిటోనియం స్ప్రెడ్ అయిందంటే స్టేజ్ 4 అంటాం, ఎక్సెప్ట్ ఓవరీ విచ్ ఇస్ స్టేజ్ 3. ఓవరీలో స్టేజ్ 4 ఏంటి అంటే లంగ్స్, ప్లూరా, లివర్కి స్ప్రెడ్ అయినప్పుడు స్టేజ్ 4 అంటాం. ప్రైమరీ పెరిటోనియంలో స్టేజ్ 1, 2, 3, 4 అంటాం. సో అర్లీ స్టేజెస్ డిటెక్ట్ అయినప్పుడు మీసోథీలియమాలో లింఫ్ నోడ్స్కు స్ప్రెడ్ కాలేదు, దాని మల్టిప్లికేషన్ ఎంత ఫాస్ట్గా అవుతుంది, దాన్ని కంప్లీట్గా సర్జరీ చేసి తీయగలమా. బయాప్సీలో ఒక 3 టైప్స్ ఉంటాయి మీసోథీలియమాలో, ఎపిథెలాయిడ్ అని, సార్కోమెటాయిడ్ అని, బైఫేజిక్ అని. ఈ ఎపిథెలాయిడ్ ఉన్నవి, ఆ తక్కువ ప్రొలిఫరేషన్ ఉన్నవి సర్జరీ మొత్తం చేసి తీయగలము. సిమ్టమ్స్ ఈ మధ్య స్టార్ట్ అయ్యి ఎక్కువ అబ్డామిన్లో స్ప్రెడ్ కాలేదు అన్నప్పుడు డెఫినెట్లీ క్యూర్ రేట్స్ ఆర్ మచ్ బెటర్. వాళ్ళు 5 years, 6 years బియాండ్ కూడా బ్రతుకుతారు. వెరాజ్ ఇన్ సెకండరీ పెరిటోనియల్ క్యాన్సర్స్ వన్స్ అక్కడ స్ప్రెడ్ అయిందంటే ఇట్ ఈస్ స్టేజ్ 4. బట్ స్టిల్ ఎంతవరకు స్ప్రెడ్ అయింది, పేషెంట్ కండిషన్ ఎలా ఉంది, మొత్తం తీసేయగలమా అనే ఫ్యాక్టర్స్ని బట్టి వాళ్ళు కూడా లాంగ్ టర్మ్ సర్వైవర్స్ రావచ్చు. బట్ అందరికీ ఇది పనిచేయదు.